అందరికీ నమస్కారము. మీ పెద్దమ్మ ఇలా జొన్న గట్క వస్తాను. జొన్న గట్క ఇదో దీంతో జొన్నలు దొరుకుతాయి. మిల్లుకి ఇచ్చుకోవాలి. మిల్లుకు గట్క పోయి గట్క అని అంటారు, జావా అని కూడా అంటారు. వెనకటికి అయితే గట్క అని అందరు. జొన్నలు తీసుకుపోయి గట్క పోయమంటే పోస్తారు మిల్లులో. ఇక దీంతో ఒక్కటి తీసుకున్నా 3 నీళ్లు వేయాలి. ఈ జొన్న గట్క మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఊరుతుంది. 1 నెల రోజులు తాగితే షుగర్ కూడా నార్మల్ అవుతుంది. ఎక్కువ షుగర్ ఉంటే ఇది ఒక పూట ఇందులో ఏది వేసుకున్నా మంచిగా ఉంటుంది. కూర వేసుకొని తినచ్చు, పప్పుచారు పోసుకొని తినచ్చు, చిక్కుడుకాయ పెట్టుకొని తినచ్చు, టమాటో పెట్టుకొని తినచ్చు, పెరిగేసుకొని తినచ్చు. నేనైతే పెరిగేసుకొని తాగుతాను. నాకు కూడా షుగర్ ఉన్నది. ఇది 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 చేసుకొని తాగుతాను. ఇగో ఎసరు వచ్చినాక ఈ గట్క వేయాలి. ఎసరు వచ్చినాక ఈ గట్క ఇట్లా తడుపుకోవాలమ్మా. ఇది తడుపుకోవాలి. ఇది తడుపుకొని ఈ విధంగా తడుపుకొని ఇలా వేయాలి. ఎసరు వచ్చినాక వేయాలి. ఎసరు వచ్చిందండి. ఎసరు వచ్చినాక ఈ గట్కను ఇందుకు వేయాలి. ఇప్పుడు 40 ఏళ్ళు 30 ఏళ్ళలో కూడా షుగర్ వస్తుంది ఈ గట్క తినుండి. ఇది గట్క అని మేము అంటాం. ఇప్పుడు జొన్న జావా అంటాం. ఇది తింటే షుగర్ నార్మల్ అవుతుంది. ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కూడా తినచ్చు. మా బిడ్డలు ప్రెగ్నెంట్ ఉంటే ఇది చేసి ఇచ్చిన, రొట్టె చేసి ఇచ్చిన, షుగర్ నార్మల్కి వచ్చింది. రొట్టె కూడా తినచ్చు. రొట్టె చేసి చూపిస్తున్నాడు. షుగర్కు తెల్ల జొన్నలు తీసుకుపోయి మిల్లుకు ఆడియాలమ్మ. మిల్లుకు ఆడిస్తే మంచిగా ఉంటుంది. ఇది గట్కనే అని అనుకోకండి, ఆరోగ్యానికి చాలా మంచిది జావా. గట్క రెడీ అయింది. నేను మజ్జిగ పోసుకొని తింటా. ఇప్పుడు మీకు పెరిగేసి చూపిస్తాను. నేను మజ్జిగ కూడా పోసుకోవచ్చు. కూర కూడా మటన్తో కూడా తినచ్చు. ఏదంతో తిన్నా మంచిగా ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టుకుంటే మీరు తినండి.